నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆందోళన అయితే కొనసాగుతుంది. ఈరోజు ఉదయం లాఠీ చార్జ్ జరిగినట్టు విద్యార్థులు కొన్ని వీడియోలను చూపిస్తున్నారు. అన్న, పాయింట్ బై పాయింట్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఈరోజు ఉదయం లాఠీ చార్జ్ జరిగిందా విద్యార్థుల మీద? ఎందుకు జరగాల్సి వచ్చింది? ఈరోజు మార్నింగ్ వచ్చేసి యూనివర్సిటీలో ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు అందరం కలిసి జాగ్గా ఏర్పడి, అంటే టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ స్టూడెంట్స్ వివిధ ఆర్గనైజేషన్స్ అందరం కలిసి జాగ్గా ఏర్పడి ఏదైతే మన యూనివర్సిటీ ల్యాండ్కి సంబంధించిన అంశం ఉందో దాన్ని అందరం అంటే సమన్వయంతో దాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో మేము అందరం కలిసి ర్యాలీగా తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది. మాతో పాటు చాలామంది పర్యావరణ ప్రేమికులు రావడం జరిగింది, కొంత పౌర సంఘాల నాయకులు రావడం జరిగింది. మేము ఎక్కడైతే ఈ 400 ఎకరాల్లో ఇది రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రాయ్ చేస్తుందో ఆ ల్యాండ్ దగ్గరికి మేము ర్యాలీగా వెళ్ళడానికి వెళ్తుంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా చాలామంది మీద విద్యార్థుల మీద లాఠీ చార్జీలు జరిగింది. చాలా భయంకరమైన వాతావరణ పరిస్థితులను అక్కడ క్రియేట్ చేసే పరిస్థితి చేసింది. ఇందాక డీసీపీ చెప్తూ ఉన్నారు మా అందరితో ఆఫ్ ద రికార్డు, 4 వ్యక్తుల మీద 2 కేసులు అయినాయి, డ్రోన్లు ఎగరేశారు, బయట వ్యక్తులు వచ్చి డ్రోన్లు ఎగరేశారు అనేది డీసీపీ వర్షన్. ఈ ఉద్యమంలో విద్యార్థులే ఉన్నారా, బయట వ్యక్తులు ఎవరైనా వచ్చి ఏమన్నా చేస్తున్నారా? ఏం చెప్తారు? లేదండి, మీరు ఐడి కార్డులు చెక్ చేయండి. ప్రతి స్టూడెంట్ ఇక్కడ రిజిస్టర్డ్ స్టూడెంట్ కాకుండా బయట వాళ్ళు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. మీరు ఈ ఉద్యమం అనేది దాదాపు ఒక 2 నెలల నుంచి జరుగుతుంది. చాలామంది ఈరోజు బయట చెప్తున్నారు, కొంతమంది రాజకీయ పార్టీలు పేటీఎం బ్యాచ్లు వచ్చి లేదంటే వివిధ రాజకీయ పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని. లేదండి, ఇక్కడ ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్, అన్ని వివిధ పార్టీలకు చెందిన ఏదంటే ఆర్గనైజేషన్స్ సంబంధించిన యూనివర్సిటీ స్టూడెంట్స్ మాత్రమే తప్ప బయట వాళ్ళకి అలో లేదు. అసలు బయట స్టూడెంట్స్ వస్తే మేమే యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే ఆ బయట స్టూడెంట్స్ వస్తే అది ఉద్యమం అనేది ఇంకో దారి తీస్తుంది, నీరు గారిపోతున్న ఉద్దేశంతో బయట వాళ్ళకి యాక్సెస్సే లేదు. వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో పూర్తిగా అది అవాస్తవం. అండ్ నిన్న మంత్రులు, ప్రధానంగా ఉన్న కీలక మంత్రులు నిన్న చాలా చక్కగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, ఈ 400 ఎకరాల్లో ఖచ్చితంగా పనులు జరగబోతూ ఉన్నాయి, ఇది ప్రజల భూమి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో ఈ భూమికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్న వర్షన్. లేదండి, ఇప్పుడు 1974లో 6 పాయింట్ ఫార్ములాలో సెకండ్ పాయింట్ కింద చాలా స్పష్టంగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ లేదంటే సుప్రీంకోర్టు కానీ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఈ యూనివర్సిటీ ల్యాండ్ అనేది ఓన్లీ అకాడమిక్ పర్పస్లోనే యూజ్ చేసుకోవాలి అని చెప్పింది. ఇప్పుడు IIIT కానీ నవోదయ కానీ గచ్చిబౌలి స్టేడియం కానీ ఇచ్చినప్పుడు చాలామంది ఇంత వ్యతిరేకత రాలా, ఎందుకంటే అకాడమిక్ బేస్లో తీసుకున్నప్పుడు మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసినాం. కానీ ఈరోజు దాన్ని తీసుకొచ్చి లేఅవుట్లు కడతామని లేదంటే దాంట్లో ఐటీ కంపెనీలు తీసుకొస్తామనేసి రకరకాల స్టేట్మెంట్లతోటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మాకు రేవంత్ రెడ్డి గారు అంటే చాలా సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది చెప్తున్నారు ఏంటంటే అసలు ఈ విద్యార్థి సమాజం వెనుక ఎవరో రాజకీయ పార్టీలు ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, వీళ్ళు రాజకీయ పార్టీలకు లేదంటే రాజకీయ పార్టీల నీడలో పనిచేస్తున్నారు అనేది అది అబద్ధం అండి. ఖచ్చితంగా మీరు దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయండి. ఖచ్చితంగా ఇది విద్యార్థి సమాజం కోసం చేస్తున్న సమస్య. ఈ యూనివర్సిటీలో ప్రతి విద్యార్థి చాలా స్వచ్ఛందంగా, ఆర్గనైజేషన్స్కి అతీతంగా, సంఘాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా యూనివర్సిటీ అనే కోణంలోనే పనిచేస్తున్నారు. ఇంకా రెండో విషయం వచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక లీడర్, మీరు ఒక ఏబీపీలో పనిచేసి అంటే గోడల మీద పేరు రాసి మెట్టు ఎక్కుంటూ సాధారణ కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర సీఎంగా అయ్యారు. మీరు ఏదైతే ఈ ఇష్యూ ఉందో, యూనివర్సిటీ ల్యాండ్ ఇష్యూ ఉందో, దానివల్ల మీరు చాలా బ్యాడ్ అవుతున్నారు. మిగతా ఎవరైతే ఎంపీలు కావచ్చు లేదంటే మినిస్టర్లు మీ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఓడిపోతే వాళ్ళు వెళ్ళి ఫారెన్లో లేదంటే బీచ్లో వెళ్ళి కూర్చునే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు అట్లా ఉండే పరిస్థితి కాదు. మీరు ఓడిపోయినా ప్రజల పక్షాన్ని ఫైట్ చేసేవాళ్ళు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కాబట్టి, మీరు ప్రజల్లో ఉండే వ్యక్తులు కాబట్టి ఇది ప్రజాభిప్రాయం ఏదైతే దీన్ని వ్యతిరేకిస్తుందో దాన్ని మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడిగా మేము నమ్ముతున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాతో మాట్లాడిన మాటలే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. జింకలు చనిపోయినట్టు కొన్ని ఫోటోలు విద్యార్థులు చూపిస్తున్నారు. అసలు జింకలు ఏమీ చనిపోలేదు, అవి ఫేక్ మిక్స్ అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. తప్పుదో పట్టిస్తూ ఉన్నారు కొంతమంది విద్యార్థులతో పాటు మీడియా వాళ్ళని అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. అసలు ఈ యూనివర్సిటీలో ఈ జింకలు కానివ్వండి, వన్యప్రాణులు అసలు కనపడతాయా? మీకే తెలుస్తుంది. లేదండి, మీరు ఇప్పుడు మాతో వచ్చినా మేము చూపిస్తాం. జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి. ఇక్కడ జింకలు చనిపోయిన మాట వాస్తవం, పక్షులు చనిపోయిన మాట వాస్తవం. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే అండి, ఇప్పుడు మిగతా యూనివర్సిటీలో ఎట్లా జరుగుతుందో మాకు తెలియదు, కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యమాలు కానీ చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి, చాలా కన్స్ట్రక్టివ్గా నిర్మాణం చేసుకుంటాం. బయట వాళ్ళలాగా అసభ్యమైన పదజాలంతో లేదంటే అన్నెసరీ కామెంట్స్ చేయము. ఏదన్నా సబ్జెక్ట్ బేస్ మీదే మాట్లాడతాం. మీరు
ఈరోజు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చేస్తున్న ఒక సైలెంట్ రెవల్యూషన్ ఏదో ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో జరుగుతుంది. ఇది చాప కింద నీరులాగా పాకుతుంది. ప్రపంచంలో ఉన్న ఏదైతే ఈ గ్రీన్ రెవల్యూషన్ మూమెంట్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా మాతో కలిసి పనిచేస్తున్నారు. ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, మేధావి సంఘాలు అందరూ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ఇది ఇక్కడ ఏ జంతువులు లేవు, లేదంటే జంతువులు చనిపోలేదు, లేదంటే ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది అబద్ధం. ఖచ్చితంగా మీరు ఒకసారి రాండి. అసలు ఎంత మంచి లేక్స్ ఉన్నాయండి. ఇది ఫారిన్లో ఉన్నట్టు ఉంటుంది. మీరు ఒకసారి లేక్స్ చూడండి. ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మంచి మంచి షూటింగ్స్ చేయొచ్చు. మీరు ఫారిన్ వెళ్ళి ఎక్కడో అడవులకు వెళ్ళి చేయాల్సిన షూటింగ్ కాదు. మీరు ఒకసారి యూనివర్సిటీకి వచ్చి చూడండి. అసలు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అంటే మీరు 100 రోజులు యోగా చేస్తే ఎంత మీకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందో, ఒక్క గంట సేపు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆ నేచర్లో తిరిగితే అంత పీస్ఫుల్గా ఉంటారు. ఇక్కడ అసలు ఇది హైదరాబాద్కి లంగ్స్ అండి. ఇంత పెద్ద ప్రశాంతమైన బయోడైవర్సిటీని ఈరోజు ఇది ఉద్దేశపూర్వకంగా ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము ఖచ్చితంగా మీరు విరమించుకోవాలి ప్రభుత్వం. వ్యక్తిగతంగా మీ మాటలు వింటూ ఉంటే నేను కూడా రేవంత్ రెడ్డిని అభిమానించే వ్యక్తినే. మీకు కూడా రేవంత్ రెడ్డి అంటే అభిమానం ఉన్నట్టుగా మీ మాటల్లో అర్థమవుతూ ఉంది. సరే, ఇతర నాయకులు ఏం మాట్లాడినా అది వేరు. రేవంత్ రెడ్డి విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చిన నాయకుడు, విద్యార్థుల సమస్యలు తెలిసిన నాయకుడు. రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నామా? మాకు కూడా బాధ అవుతుంది మీ అందరితో ఇట్లా గేటులు అవతల మీరు, గేటు యువతల మేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలవడంలో మేము కూడా కీలక పాత్ర పోషించాం. విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఈ ఛానల్ చూసే వాళ్ళు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే 2020-21 పీరియడ్లో ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం పుల్లెల గోపిచంద్ అకాడమీ నుంచి టీఎన్జిఓస్కి రోడ్ వేసినప్పుడు అప్పుడు కూడా మా ల్యాండ్స్ని మీరు ఆక్యుపై చేయకూడదు అనేసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఫైట్ చేసినాం. ఆ రోజు నేను ప్రత్యక్షంగా ఫీల్డ్లో ఉన్నాను. నేను అరెస్ట్ అయ్యాను. నన్ను తీసుకొని పోయి లింగపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు. రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో నన్నే కాదు నాలాంటి చాలామంది విద్యార్థి నాయకులను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మాకు రేవంత్ రెడ్డి గారు అంటే చాలా గౌరవం ఉంది. ఈరోజు ఆయన తీసుకునే పాలసీ మేకింగ్ కావచ్చు, లేదంటే ఏదైతే సోషల్ డెమోక్రటిక్గా అయినా చేస్తున్న పాలన అవుతుందో అది ఈ క్యాస్ట్ సెన్సెస్ కావచ్చు, లేదంటే యూనివర్సిటీస్కి మా బడుగు బలహీన అణగారిన వర్గాలకు చెందిన మహనీయుల పేర్లు పెట్టడం కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత రెవల్యూషన్ తీసుకురావడం, ఇట్లాంటి దాంట్ల మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారిని పూర్తిగా వ్యతిరేకించేది ఒక్క విషయంలోనే. ఎందుకంటే ఈ 15 నెలల్లోనే చాలా అంటే దాదాపు 70 ఏళ్లలో పెండింగ్లో ఉన్న చాలా అంశాలను ఈరోజు ఆయన సాల్వ్ చేయడం జరిగింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. మీరు ఒక 10 ఏళ్ళు సీఎంగా ఉండాలనుకున్నప్పుడు ఇట్లాంటి పిచ్చి పనులు, ఇట్లాంటి పిచ్చి డెసిషన్స్ ఎవరో మీకు ఇచ్చే గైడెన్స్ని బట్టి మీరు ముందుకు రావద్దు. ఖచ్చితంగా మీరు దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఒక ప్రశ్నతో నేను ముగిస్తాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక కీలక మంత్రి. ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు ప్రెస్ మీట్లో 2 రోజుల క్రితం ఉద్యమం పేరుతో విద్యార్థులు ఒక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏసీపీ మీద దాడి చేశారు. అసలు అక్కడ ఉన్నది విద్యార్థులా లేకపోతే అల్లరి మూకలా అని నాకు డౌట్ వస్తుంది అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ఉద్యమాన్ని ఉద్దేశించి, విద్యార్థులను ఉద్దేశించి చెప్పిన మాటలు. లేదండి, ఇప్పుడు వాళ్ళు ఇది మేము కూడా విన్నాము. ఆల్రెడీ పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు పోలీసుల మీద ఒకవేళ విద్యార్థి నాయకులు ఎవరైనా దాడి చేస్తే దానికి సంబంధించిన ఫుటేజెస్ ఏమైనా బయట పెట్టారా? నెంబర్ 2, వాళ్ళు విద్యార్థులండి. వాళ్ళు చాలా స్పష్టంగా ఇదే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎర్రం నవీన్ అనే వ్యక్తి ఇదే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేశాడు. అట్లాగే ఆయన పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో పిహెచ్డి స్కాలర్. అట్లాగే రోహిత్ బాండ్, మేము రోహిత్ బాండ్ అని పిలుచుకుంటాం. అతను కూడా ఇక్కడ స్టూడెంట్ లీడర్, ఇక్కడ స్టూడెంట్, అఫీషియల్ స్టూడెంట్. కాబట్టి మరి నిన్న పొంగులేటి గారు కూడా అన్నారు, మాకు కూడా చాలా బాధ అనిపించింది. ఇదంతా డబ్బులు తీసుకొని గత ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి పెయిడ్ బ్యాచ్లుగా పెయిడ్ ఆర్టిస్టులుగా ఈరోజు ఉద్యమాలు చేస్తున్నాయని చెప్పారు. మరి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి మరి వాళ్ళకి ఏం తెలుసో ఏం అవగాహన ఉందో మాకైతే తెలియదు. మిగతా యూనివర్సిటీల గురించి మేము జడ్జ్ చేయం. కానీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఈ డబ్బుల కోసం పనిచేసే ఈ విద్యార్థి నాయకులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఉండవండి. మరి మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, మిమ్మల్ని ప్రతి దగ్గర రాంగ్ డైరెక్షన్లోకి తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఆ రోజు చట్టసభలో కూడా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, అక్కడ జంతువులే లేవు, గుంటనాకలు ఉన్నాయనేసి. అది కూడా చాలా బాధాకరంగా విద్యార్థి లోకానికి చాలా ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి అది కానీ నిన్న పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పడం కానీ ఇవన్నీ మరి ప్రభుత్వం తానే సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది. కాబట్టి మీరు ఏదైనా సరే, ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఎవరైనా ఏదైనా ఒక జడ్జిమెంట్, ఏదో ఒక స్టేట్మెంట్ కానీ ఒక ప్రెస్ నోట్ కానీ అటెండ్ చేసినప్పుడు కంపల్సరీ బేసిక్ డాటా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్ఫర్మేషన్ తీసుకొని అసలు వాట్ ఈజ్ అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఏం ఉంది, ఆ సమస్యల మీద పూర్తి స్థాయిలో మాట్లాడితే మీకు గౌరవం, మాకు గౌరవం. ఈరోజు మేము మా హక్కుల కోసం ఫైట్ చేస్తున్నామండి. ఇది శాంతియుతంగా చేస్తున్న ధర్నా. మేము ఇక్కడ పర్మనెంట్ కాదు, మేము భవిష్యత్ తరాల కోసం పనిచేస్తున్నాం. యూనివర్సిటీస్ అనేవి దేశాన్ని నిర్మించే జ్ఞాన భాండాగారాలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భారతదేశానికి ఒక ప్రయోగశాల.
అట్లాంటి యూనివర్సిటీ కోసం మేము ఫైట్ చేస్తున్నాం తప్ప మేము సో అది నేను చెప్పాను. ఫైనల్గా ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, సరే ఈ 400 ఎకరాల కోసం పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉన్నారు, మేము కూడా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరిట రిజిస్టర్ అవ్వాల్సిన భూమి చాలా ఉంది, దాని మీద కూడా పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. ప్రభుత్వం అంటే ప్రజలందరి సమూహమే ప్రభుత్వం. మరి ఇంతమంది ప్రజల యొక్క ఆలోచనలు, అభిప్రాయాలు, ఆకాంక్షలు, లేదంటే మా అందరి భవిష్యత్తు ఏదైతే నమ్మకాలు ఉన్నాయో వాటి కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి. ఈరోజు 2300 ఎకరాలు అనేది ఈ తెలంగాణ ప్రభుత్వానికి కేవలం భూమి కావచ్చు, కానీ ఇందులో మా భవిష్యత్తు ఉంది, మా ఆలోచనలు ఉన్నాయి, మా వారసత్వ సంపద ఉంది, మా భవిష్యత్ తరాల్లో కనిపించే అభివృద్ధి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ పోరాటం అనేది కేవలం ఈ 400 ఎకరాల కోసమే కాదు, ఇక్కడ ఉన్న ఏదైతే 2300 ఎకరాలు ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మేము రిజిస్ట్రేషన్ చేయడం కోసం, దీని మీద మళ్ళీ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ ఉన్న భూములు డిమాండ్ని బట్టి రేపు ఇంకా ఏ పార్టీలు కూడా రాకుండా ఉండడం కోసం, దీని మీద పూర్తి స్థాయిలో అంటే యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ కావడం కోసం కూడా ఈ పోరాటం జరుగుతుంది. దీనికి సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరూ పేరు పేరున ధన్యవాదాలు. ఎండలు బాగా ఉన్నాయి, జాగ్రత్త, మంచి ఉద్యమం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, జాగ్రత్త అన్న. సోరల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర విద్యార్థుల ఆందోళన అయితే కొనసాగుతుంది. చాలా స్పష్టంగా విద్యార్థులు చెప్తూ ఉన్నారు, ఈ 400 ఎకరాలకి సంబంధించి ఖచ్చితంగా ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమే. ఖచ్చితంగా ఈ 400 ఎకరాలను కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఉన్నాయో వాటన్నింటినీ హెచ్యూ పేరిట రిజిస్ట్రేషన్ చేసే వరకు మా ఈ పోరాటం ఆగదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు.